భోగాపురానికి దారేది అంటే కూటమి నాయకులు 10 మార్గాలు ఉంటాయంటారు. ఆ మార్గాల్లో ఇదొకటి. నిజానికి చూసుకుంటే ఈరోజు చూసుకుంటే ఉదయం 11 గంటల సమయం ఏ రకంగా ట్రాఫిక్ రద్దీ ఉందో చూడొచ్చు. దీన్ని విశాఖలోని హనుమంతవాక అనే ప్రాంతంగా చెప్తారు. ఇది ఒకవైపు కలకత్తా చెన్నైకి ఒకప్పుడు ప్రధాన రహదారి అయితే తర్వాత రాష్ట్ర హైవేగా కూడా మారిన పరిస్థితి. శ్రీకాకుళం అలాగే విజయనగరం ప్రాంతానికి నిత్యం వాహనాలు రాకపోకలు ఉంటాయి. ఈ దశలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ సమయంలో చూసుకుంటే దాదాపు కిలోమీటర్ దూరం కూడా క్యూ లైన్ మాదిరిగా వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. ఇది సహజంగా ప్రతిరోజు ఉండే తంతు. సహజంగా చూసుకుంటే ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ రకంగా వాహనాలు నిలిచిపోవడం ఉన్న పరిస్థితి. అయితే ఈరోజు చూసుకుంటే ఏపీ ప్రభుత్వం అలాగే స్థానిక విఎంఆర్డీఏ జిల్లా కలెక్టర్తో పాటు జీవీఎంసీ అధికారులు దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ రోడ్లు వేసాం, భోగాపురానికి కేవలం గంట వ్యవధిలోనే చేరుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కానీ నిజంగా చూసుకుంటే ఈ హనుమంతవాక జంక్షన్లో కనీసం 20 నిమిషాల్లో జంక్షన్ దాటే పరిస్థితి ఉంటుందా అన్న విషయంపై ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితి. నిజానికి ఈ హనుమంతవాకలో ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలన్న ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. ఆ ప్రతిపాదన అమలు కాకపోగా ఈరోజు చూసుకుంటే భోగాపురానికి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా త్వరితగతిన పూర్తవుతున్న పరిస్థితి. నిజంగా అది పూర్తయినట్లయితే సహజంగా ప్రతిరోజు కూడా అదనంగా ఒక 5,000 మంది వాహనాలకు సంబంధించిన ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ దశలో వేర్వేరు ప్రాంతాల్లో అనుసంధానమైన రోడ్లు నిర్మించినట్టు ఇటు విఎంఆర్డీఏ జిల్లా అధికారులు చెప్తున్నప్పటికీ అందుకు తగ్గట్టు అంటే పెరుగుతున్న రద్దీకి తగ్గ పరిస్థితి లేదనడానికి తాజాగా నేనున్న హనుమంతవాక ప్రాంతం ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. చూడండి, మీరు హనుమంతవాక జంక్షన్లో ఉన్నారు కదా, ఇప్పుడు ట్రాఫిక్ రద్దీ ఎట్లా ఉంది? నెక్స్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చేసరికి ఇటువైపు వెహికల్స్ ఇంకా పెరుగుతుంది కదా రద్దీ. ఇది 4 రోడ్ జంక్షన్, ఇక్కడ ఎప్పుడు ట్రాఫిక్ లేకుండా ఏమి ఉండదు. ఇక్కడ ఎప్పుడు కనీసం మినిమం ఒక 5-6 నిమిషాలు పడుతుంది వెయిటింగ్ ఒక్కొక్క సిగ్నల్కి. మరి మార్నింగ్ 7 నుంచి 10, ఈవినింగ్ మాత్రం 5 నుంచి 8 వరకు ఉంటుండదు కన్ఫామ్గా. గ్యారెంటీ. ఇప్పుడు నేనే దీనికి 2 సిగ్నల్ పడ్డాయి. ఎక్కడ ఇంకో పని నుంచి ఇక్కడికి 2 సిగ్నల్ పడ్డాయి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు 3వ సిగ్నల్ నేను దాటుతాను. మరి అంతే కదా, డీజిల్ వేస్టే కదా మాకు. ఏం చేస్తాం, తప్పదు. ఫ్లేవర్లా ఉన్న దీనికే ఫ్లేవర్లు వేస్తారు. ఫ్లేవర్లు అయితే ఫ్లేవర్ మంచి వెళ్తారా? అదైనా ట్రాఫిక్ పెరుగుతుంది కానీ తగ్గేది ఏమీ ఉండదు, ఏం కనబడదు. ఫ్లేవర్లు కాదు కానీ మెట్రోలు ఏం వేసినా దేని పని దానిదే. ఇప్పుడు కాంప్లెక్స్ దగ్గర వేసారు, కింద సర్కిల్ అదే ఉంది ట్రాఫిక్. పైన ఏంటంటే ఆ రైల్వే స్టేషన్ వెళ్ళడానికి ఉపయోగపడింది, ఇంకెవడికి ఉపయోగంలా. కింద 4 సిగ్నల్ దగ్గర ఫుల్ ట్రాఫిక్. ఏంటి ఉపయోగం? ఏం ఉపయోగంలా. మరి ఏం చేయమంటారు? భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే మరి ట్రాఫిక్ పెరిగితే మరి ఇబ్బందులు పడ్డమే తప్ప మనం రాష్ట్రాల్లో మన ప్రభుత్వాలు మనం ఉద్ధరించింది ఏం లేదు. మన బాధలు మనం పడ్డమే అంతే. పొట్టకుడి కోసం వెళ్ళడమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కారు ఆటోలకి, మా కడుపులు కొట్టారు ఫ్రీ బస్సులు వేసి. ఏం ఉపయోగం? అదే పనిగా మనం ఏదో పని చేసుకుంటాం. మరి ఏం చేస్తాం? ఏదో బతకాలి కదా. మనం చేసేది ఏమీ లేదు, అంతా దేవుడి దయ, ప్రభుత్వాల దయ. అది ఏం చేస్తే అంతే వెళ్ళడం తప్ప ఏం చేసేది ఏం లేదు. భోగాపురానికి దారేది అంటే కూటమి నాయకులు దారి ఉందంటారు. నిజంగా దారి ఉంది. అయితే త్వరితగతిన అక్కడికి వెళ్ళే మార్గాలు ఉన్నాయా అన్నదే ఇప్పుడు అనుమానం. వేర్వేరు ప్రాంతాల్లో చూసుకుంటే విశాఖ నగరంలో 3 మార్గాలు ఉన్నాయి. అందులో ఒక మార్గం నేనున్న ఈ ప్రాంతం. దీన్ని ఇసుక తోట అని, అలాగే ఎంబీపీ డబుల్ రోడ్డుగా కూడా పిలిచే ప్రాంతం. అయితే ఇక్కడ ఇటీవల కాలంలో చూసుకుంటే వాహనాల రద్దీ సహజంగానే పెరిగింది. నగర జనాభాతో పాటు వాహనాల తాకిడి కూడా పెరగడంతో ఈ రకంగా వాతావరణం మారి ఒక భిన్నంగా అంటే వాస్తవానికి చూసుకుంటే ఉదయం 12 గంటల వరకు అలాగే సాయంత్రం 3 నుంచి 7 గంటల వరకు కనీసం 2 సిగ్నల్ పడితే కానీ ఇక్కడ నుంచి వాహనాలు బయటపడిన పరిస్థితి. ఇట్లాంటి ప్రాంతాన్ని కూడా ఒక రహదారిగా ఈరోజు అధికారులు అలాగే కూటమి నాయకులు కూడా చెప్తున్నారు. అయితే సహజంగా విశాఖ నగరంలో 3 మార్గాలు ఉంటాయి. ఒకటి బీచ్ రోడ్, అలాగే మరొకటి చూసుకుంటే గతంలో NH5గా చెప్పుకునే నేనున్న ఈ హనుమంతవాక అలాగే ఇసుక తోట ప్రాంతం, మరొకటి చూసుకుంటే ఆనందపురం సొంట్యాం మీదుగా వెళ్ళే ప్రాంతం. అయితే గతంలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా దీనికి సంబంధించి ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించాలన్న ఒక ప్రతిపాదన జరిగింది. అప్పుడు ఈస్ట్ కన్వీనర్ అక్రమాని విజయ నిర్మల ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి ఇటు జీవీఎంసీ అలాగే విఎంఆర్డీఏ నిధులతో నిర్మించాలని అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన పరిస్థితి. అయితే ఆ తర్వాత ఆ పార్టీ ప్రభుత్వం దూరం అవ్వడం అట్లాగే ఇతర అంశాల నేపథ్యాన ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఇప్పుడు కూడా ప్రతిపాదన స్థాయికి దాటలేదు.
నిజంగా ఇక్కడ ఇసుకతోట జంక్షన్లో ఫ్లైఓవర్ నిర్మాణం చేసినట్లయితే భోగాపురానికి త్వరితగతిన వెళ్ళే పరిస్థితి ఉంది. అలాగే స్థానికంగా ఉన్న ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గే అవకాశం ఉంది. కేవలం ఇక్కడ ఎంబీపీ కాలనీ అలాగే జాతీయ రహదారి మీదుగా వెళ్ళే వ్యక్తులే కాకుండా మీరు చూడొచ్చు పైన ర్యాన్స్టెడ్ అనే ఈ బిల్డింగ్లో కూడా చూసుకుంటే ఇందులో కూడా ఐటీ కంపెనీలు ఉన్నాయి. మీరు చూస్తుంటే తాత్కాలికంగా ఐబీఎం సంబంధించిన క్యాంపస్ కూడా ఇటీవల కాలంలో ఈ భవనంలో కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు ఐటీ ఉద్యోగులు, మరోవైపు ఎయిర్పోర్ట్ కూడా ఇదే దారి కావడంతో సహజంగా ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. భోగాపురం ఎయిర్పోర్టుకి దారేది అని అడిగే ప్రశ్నకు సమాధానంగా ఇప్పుడు విఎంఆర్డీ ఈ రోడ్డు నిర్మాణం చేపట్టింది. ఇతర అంశాలపై ఏ రకంగా ఉన్నప్పటికీ ఈ రహదారి మీద మాత్రం విశాఖపట్నం నుంచి కేవలం గంట వ్యవధిలోనే భోగాపురం చేరుకునే అవకాశం ఉంది. ఇది మీరు చూడవచ్చు, ఇది సొంట్యాం అనే ఈ ప్రాంతం. ఇది ఇటు సింహాచలం అలాగే వేపగుంట అలాగే ఎన్ఏడి జంక్షన్ నుంచి వచ్చే రహదారి నుంచి వచ్చే ప్రయాణికులకి చాలా వరకు ఉపయోగపడేది. గతంలో చూసుకుంటే ఒక కుదించిన రీతిన చాలా పరిమితంగా ఉండే ఈ రోడ్డును ఇప్పుడు 4 లైన్ల రోడ్డుగా మార్చారు. ఇది చూసుకుంటే ఇక్కడ విశాఖపట్నం నుంచి అడవివరం అట్లాగే ఇతర ప్రాంతాల నుంచి ప్రధానంగా చూసుకుంటే విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇది ఒక అనుసంధానమైన రోడ్డు. ఈ రోడ్డు గుండా వెళ్ళినట్లయితే నగరం నుంచి కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే ఇప్పుడు నేనున్న ఈ సొంట్యాం ప్రాంతానికి చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి మరొక అరగంటలో ఖచ్చితంగా భోగాపురం చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ మార్గం మాత్రం చాలా వరకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇటు ఎంబీపీ కాలనీ, హనుమంతవాక జంక్షన్ నుంచి అడవివరం అలాగే సెంట్రల్ జైలు మార్గం గుండా రావచ్చు. అట్లాగే పెందుర్తి ప్రాంతం నుంచి వచ్చే వ్యక్తులు కూడా ఈ మార్గం గుండా రావచ్చు. ఆ పెందుర్తి నుంచి వచ్చే వ్యక్తులు వేపగుంట నుంచి అప్పన్నపాలెం అలాగే ఆ ప్రాంతం నుంచి సింహాచలం మీదుగా అడవివరం నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు. అట్లాగే మరోవైపు చూసుకుంటే ఎన్ఈడి కొత్త రోడ్ నుంచి వచ్చేవారు కూడా ఎన్ఈడి కొత్త రోడ్ గోపాలపట్నం అలాగే గోపాలపట్నం బంక్ నుంచి ఇట్లాగా ఈ గోశాల మీదుగా ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ రకంగా చూసుకోవాలంటే ఏదైతే కూటమి ప్రభుత్వం గంట వ్యవధిలోనే భోగాపురంకి చేరే రీతిన రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పారు. ఆ క్రమంలో ఈ రోడ్డు నిర్మాణం మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడే అవకాశం ఉంది. దాదాపు 90% పనులు పూర్తయిన దశలో మరొక 10 రోజుల్లో ఈ రోడ్డు నిర్మాణం కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తానికి చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ పుణ్యం అని ఈ ప్రాంత ప్రజలకు మాత్రం ఈ రోడ్డు నిర్మాణం వల్ల కొంతవరకు ట్రాఫిక్ కష్టాలు తీరాయి. అయితే ఈ ప్రాంతం కొంత నిర్మానుష్యంగా ఉండడంతో అప్పుడప్పుడు ఎవరైతే అటకాయించి కొందరు వ్యక్తులు దాడులకు పాల్పడుతున్నట్టు కొన్ని ఫిర్యాదులు గతంలో ఉన్నాయి. అలాంటి అంశాలు లేకుండా ఇక్కడ కొంతవరకు కొన్ని రోజుల వరకు కూడా సెక్యూరిటీకి సంబంధించిన పెట్రోలింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ముఖ్యంగా అడవివరం నుంచి ఈ సొంట్యాం మార్గం దాదాపుగా 7 కిలోమీటర్ల దూరం, మధ్యలో భైరవవాక ఆ ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉండడంతో కొందరు దుండగులు గతంలో కూడా అటకాయించి కొంత దారి దోపిడీలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇటీవల వాటి సంఖ్య తగ్గింది. అయినప్పుడు కూడా కొంతవరకు ఏదైతే భోగాపురం ఎయిర్పోర్టుకు ప్రజలు వెళ్ళే మార్గం ఉన్న నేపథ్యంలో కొన్ని రోజుల పాటు గస్తీ ఉండే అవకాశం ఉంది. మొత్తానికి చూసుకుంటే ఏదైతే భోగాపురానికి దారేది అంటూ కొందరు రాజకీయ విమర్శలు చేసిన వారికి మాత్రం సమాధానంగా ఈ సొంట్యాం అలాగే గండిగుండానికి సంబంధించిన రోడ్డు మాత్రం భోగాపురం వెళ్ళడానికి ఇది ఒక రోడ్డు అని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.